వెల్కమ్ బ్యాక్ టు ఖుషి సాగర్ 277. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రింజాల్ తొక్క అండి. దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. ధనియాలు, జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, ఇంకా రెడ్ మిర్చి, టమాటో, గ్రీన్ మిర్చి, 3 టమాటాస్ అయితే చాలు. అలానే బ్రింజాల్ ఇలా కట్ చేసుకొని వాటర్లో పెట్టాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి కొద్దిసేపు. వేగిన తర్వాతలో ఇందులోకి మనము పచ్చిమిర్చి, టమాటో, రెడ్ మిర్చి అవన్నీ వేసేసుకోవాలి. మగ్గాలి, మగ్గేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అట్లా మంచిగా కావాలి. తొక్కకి టమాటా ఎంత మంచి ఉడుకుతే అంత మంచి టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మిక్సీ అడిపాడంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బ్రింజాల్ వేయాలి. బ్రింజాల్ కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు, అంటే జల్దీ మగ్గుతుంది అనమాట బ్రింజాల్ సాల్ట్ వేస్తే. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర టేస్ట్ చాలా యాడ్ చేస్తుంది. ఇందాక మనం పట్టి పెట్టిన మొత్తం ఇది రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి, టమాటో, ధనియాలు అలా అదే బ్రింజాల్లో మనం కొంచెం పసుపు వేసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఇది కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసినాం అనుకో ఇలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం దాని తర్వాత పోసి గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి కందిపప్పు కూడా వేయచ్చు. కొంచెం ఆనియన్ ఇలా తొక్కులో మనం తగులుతుంటే చాలా బాగుంటుంది కదా, సో నేను ఆనియన్ కూడా యూజ్ చేసిన. ఇలా ఇప్పుడు మన బ్రింజాల్ తొక్క అయితే రెడీ అయిపోయింది. కంప్లీటెడ్, రెడీ టు టేస్ట్. ఆయిల్ మీ ఇష్టం అండి, ఎంతకాలం తీసుకోవచ్చు. తొక్కలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.